గోదావరి జిల్లా రాజమండ్రిలో స్పా మాటున అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని పలు మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్లపై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా మసాజ్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల ముసుగులో స్పా మాటున అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నట్లుగా తేలింది. 2 నిర్వాహకులతో పాటు 6 యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇకపై నగరంలోని మసాజ్ సెంటర్లపై నిఘా పెంచుతాము అంటున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. స్పా మాటున చీకటి దందాపై మరిన్ని వివరాలు స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే బ్యూటిషియన్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఠాను గుట్టురట్టు చేశారు ప్రకాష్ నగర్ పోలీసులు. ఏదైతే ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక ఏకేసీ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి COLOURS అనే కలర్స్ అనే ఒక పేరు పెట్టి, అంటే ఒక బోర్డు కూడా లేకుండా, అంటే బ్యూటిషియన్ సంబంధించి ఇది స్పా సెంటరా, బ్యూటిషియనా లేదంటే హెయిర్ సెలూనా తెలియకుండా ఆ పైన ఒక షెడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఆ షెడ్ పైన COLOURS అనే కలర్స్ అని ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బ్రాండెడ్ పేర్లను కాపీ కొట్టి అందులో ఇలాగా ఈ రకమైనటువంటి వ్యభిచారం చేస్తున్నట్లయితే పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో రైడ్ చేశారు. రాత్రే సీసీ కెమెరాలు, అంటే ఎవరైనా ఈ లోపల గేటు తీసుకుని పోలీసులు వచ్చినా వీళ్ళకి సమాచారం అందుతుంది. అందగానే ఈ రకంగా కింద చూడొచ్చు, కింద నిరోధ ప్యాకెట్లు వెచ్చలవిడిగా పడేసినట్టు దృశ్యాలు కూడా చూడొచ్చు. వీళ్ళు వెనకాల నుంచి, అంటే రోడ్డుకి ఆనుకుని ఎంట్రన్స్లో గేట్ ఉంటుంది, కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా ఇది ఒక బ్యూటీ పార్లర్ కింద ఉన్నట్టు ఎక్కడా బోర్డుకు మాత్రం కనిపించదు. కేవలం ఒక బిల్డింగ్ ఆనుకున్నటువంటి ఈ పైనే ఒక షెడ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ యువతల్ని తీసుకొచ్చి యువకులకు గేలం వేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఈ రకమైనటువంటి షెడ్లను ఏర్పాటు చేసి లోపల బెడ్లను ఏర్పాటు చేసి వాళ్ళకి ఎరవేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో వీళ్ళు కండోమ్ ప్యాకెట్లన్నీ కూడా ఇక్కడ విసిరేసినటువంటి నిరోధ ప్యాకెట్లని ఒకసారి చూడొచ్చు. అంటే ఎంత విచ్చలవిడిగా వీళ్ళు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడుతున్నారో యువతను పెడదవ పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడిప్పుడే రాజమండ్రి అనేక పబ్బులు కానివచ్చు, లేదంటే బార్లు కానివచ్చు విరతవచ్చిన నేపథ్యంలో యువతకి గేలం వేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు దాడి చేసి నిర్వాహకులు 2 అదుపులోకి తీసుకున్నారు. 6 బాధిత యువతులను కూడా ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అభంశుభం తెలియనటువంటి ఈ యువతులకి గేలం వేసి ఈ నిర్వాహకుడు ఎవరైతే గుంటూరుకు చెందినటువంటి నిర్వాహకుడిగా తెలుస్తుంది. ప్రస్తుతం కేసు నమోదు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం చేసే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఎస్పీ కిషోర్ ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి, అంటే ఇలాంటివి బోర్డ్స్ లేకుండా స్పా సెంటరో సెలూనో తెలియకుండా కేవలం షెడ్కి పెయింట్ వేసి COLOURS అని ఒక టైటిల్ పెట్టేసి బ్రాండెడ్ పేర్లను కాపీ కొట్టే దిశగా కూడా ఈ రకమైనటువంటి చేస్తే ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ప్రస్తుతం ఈ లోపల వస్తువుల్ని సీజ్ చేశారు. ఏదైతే నిరోధ ప్యాకెట్లు కూడా సీజ్ చేసి స్థానిక యువతుల్ని సేఫ్ జోన్కి పంపించారు. నిర్వాహకుల్ని కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా స్థానిక CI బాజీలాల్ నేతృత్వంలో రాత్రే దాడులు నిర్వహించి 2 ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 ప్రకాష్ నగర్ నుంచి.